మేము మా కోసము అయితే సార్ మేము మా కోసం అయితే ఒక 10-15 సంవత్సరాలు చేస్తాము ఈ స్ట్రైక్, కానీ నేటి తరతరాల గురించి చేస్తున్నాం. ఇది ప్రభుత్వంలో విలీనం చేయాలని, మా తర్వాత ఇంకా తరతరాలు డ్యూటీలు చేయాలి, మా సంస్థను కాపాడాలి. కాబట్టి ప్రభుత్వంలోనే వెంటనే విలీనం చేయాలి. కార్మికుల సమస్యల కోసం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చిందో మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో భాగంగా ప్రభుత్వం గుండెకాయ లాంటి మహాలక్ష్మి పథకాన్ని మా ఆర్టీసీ ఉద్యోగులు కష్ట నష్టాలకు వచ్చి దాన్ని సక్సెస్ చేయడంలో కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి దయచేసి గౌరవ సీఎం గారు స్పందించి తొందరగా ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముందు మీరు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ సమ్మెను విరమింపజేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టడం జరుగుతుంది. ఏదైతే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులందరికీ మా ప్రభుత్వం వస్తే మీ అందరికీ ప్రభుత్వంలో విలీనం చేసి కనీస వేతనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఏదైతే ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బస్సులు కొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరినీ గిట ప్రభుత్వం విలీనం చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులకు గిట కనీసం బెనిఫిట్స్ గిట వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ బకాయి ఉన్నాయి. మళ్ళీ కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీ ఏదైతే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ సమస్యల పైన పెద్ద ఎత్తున ఈరోజు సమ్మె ఏదైతే ప్రారంభమైందో ప్రభుత్వం ఈ సమ్మెను అణిచేయాలని చెప్పి రకరకాల బెదిరింపులు కానీ వేధింపులు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు చేస్తుంది. ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఆర్టీసీ ఉద్యోగుల నుంచే ప్రారంభమవుతుందని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది.